వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. 5వ తేదీన అక్కడ ఏం జరగబోతోంది? అవును, 5వ తేదీన ఇరాన్లో ఏం జరగబోతోంది? ఇరాన్పై ఒక భారీ దాడి జరగబోతుందా? కని విని ఎరుగని రీతిలో, ఊహించని రీతిలో ఒక పెద్ద దాడి జరగబోతుందా? వైమానిక దళాలు ఇరాన్ను భస్మీపట్లం చేస్తాయా, లేక అంతర్గతంగా బాంబులు పేల్తాయా? మొత్తానికి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని ఆ రోజు భూస్థాపితం చేస్తారా? అసలు ప్రపంచంలో లేకుండానే చేస్తారా? ట్రంప్ చెప్తూ ఉంటారుగా, ప్రపంచంలో లేకుండా చేస్తామని. అది జూలై 5న జరగబోతుందా? ఎస్, జూలై 5న అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు, ఇజ్రాయెల్ సహకారంతో పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పన్నాగాలు పనినట్టు ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇరాన్లో కూడా ఇలాంటి వార్తలే కొనసాగుతున్నాయి. మిత్ర దేశాలైన రష్యా, చైనా కూడా ఇరాన్కు ఇలాంటి దాడి జరగబోతుందని వార్నింగ్ ఇచ్చేశాయి. ఇంతకీ 5వ తేదీన ఏం జరగబోతోంది? 5వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఎస్, అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఖొమైనీ అంత్యక్రియలు జూలై 5న ఇరాన్లోని టెహరాన్ నగరంలో జరగబోతున్నాయి. జూలై 4న అక్కడ ఖొమైనీ దేహాన్ని ప్రజల సందర్శన కోసం పెడతారు. 5వ తేదీన అంత్యక్రియలు జరుగుతాయి. ఈ ప్రక్రియ మొత్తం 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో లక్షల మంది కాదు, కోట్ల మంది వీధులకు వస్తారు. ఇరాన్లోని ప్రధాన నగరాల్లో ఖొమైనీ అంత్యక్రియల కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. అమెరికాకు, ఇజ్రాయెల్కు ఇదే మంచి అవకాశం కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అదే రోజున దాడి చేస్తే ఇరాన్ అగ్రనాయకత్వాన్ని పూర్తిగా మట్టుబెట్టవచ్చని ఇజ్రాయెల్ అమెరికాకు సూచన చేసిందట. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ కూడా జరుగుతుందట. ఇది నేను చెప్తుంది కాదు, అనేక మీడియా కథనాలు, ఇరాన్లో ఇలాంటి వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు రష్యా, చైనా కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన ప్రకటనలు కూడా ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇరాన్పై ఎప్పుడు దాడి చేయాలో మాకు బాగా తెలుసు, ఆ టైం వస్తుంది, అప్పుడు దాడి చేస్తామంటూ ట్రంప్ చెప్పేశారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇదే మాట చెప్తోంది. నెతన్యాహు అమెరికా సహకారంతో ఇరాన్ను భస్మీపట్లం చేస్తాం, ఏ రోజైనా దాడి జరగవచ్చు అని హెచ్చరిస్తారు. అంటే వీళ్ళందరూ దాడి చేసేందుకు ఎంచుకున్న తేదీ జూలై 5న. ఆ రోజు పెద్ద ఎత్తున కోట్ల మంది జనం వీధుల్లోకి వస్తారు. అన్నింటికంటే ముఖ్యం, ఖొమైనీ కుమారుడు ముస్తఫా ఖొమైనీ కూడా అక్కడికి వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఈ విషయాన్ని ముందే పసికట్టిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి దాడి జరగకుండా అగ్రనాయకత్వాన్ని కాపాడుకోవాలని ఇరాన్ తన వంతు, తన ప్రయత్నాల్లో తాను ఉందట. అయితే అంత్యక్రియలు జరుగుతాయి, భారీ స్థాయిలో జనం వస్తారు. ఆ టైంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు ప్రపంచ మీడియా మొత్తం ఆ టైం పైనే పలు రకాల కథనాలు ప్రసారం చేస్తోంది, వార్తా కథనాలు వెలువడుతున్నాయి. నిజమేనా? జూలై 5న ఇరాన్పై భారీ దాడి జరగబోతుందా? ఇరాన్ భస్మీపట్లం కాబోతుందా? లేక మొసాద్ ఏజెంట్లు అంతర్గతంగా బాంబులు పేలేలా వ్యూహం పన్నారా? ఇప్పుడు అంతా టెన్షన్. జూలై 5న ఏం జరగబోతోంది?